అసలు ఇక వేరొక స్త్రీ మీద శంతన మహారాజు గారికి కోరికే లేదు. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి తదనంతర కాలంలో ఈ పిల్లవాడికి ఇంకా పెళ్లి చెయ్యాలి, ఓ మంచి కోడలు రావాలి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విశేషములు ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ వరకు బాగుంది అనుకోవడం అక్కడ వరకు ఉన్నటువంటి వ్యక్తి లక్షణం. ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాన్ని, ఆ తర్వాత ఆ వంశంలో ఎవరెవరు ఎలా పుట్టాలి, పుట్టి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది చూడవలసిన కర్తవ్యం పరమేశ్వరుడిది, పరదేవతది కదండి. అందుకని వాళ్ళకి అంతవరకే తెలుసు, కొడుకున్నాడు సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగేస్తుంది కథ. సత్యవతీదేవి రావాలి ఆయన జీవితంలోకి. ఎందుకో తెలుసా అండి? ఇవాళ కాదు కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, సత్యవతీదేవి శంతన మహారాజు గారి జీవితంలోకి రాకపోతే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో, ఎందువల్ల సత్యవతీదేవి ఈయన జీవితంలోకి రావాలో మీకు ఆ పాండవ జననం జరిగిన తరువాత నేను ఎక్కడైనా నాకు స్ఫురణలోకి ఉంటే అన్వయం చేస్తాను, అప్పుడు మీరు విందురు కానీ. కానీ ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. భీష్ముడికి శాపం ఏమనుంది? అష్టమ వసువు కొడుకుగా పుట్టేటప్పుడు నిస్సంతు, ఆయనకి బిడ్డలు పుట్టరు. కాబట్టి చంద్రవంశం ఆగిపోతుందా? అయిపోదా? శంతన మహారాజు గారితో ఆగిపోదు, కొడుకున్నాడు. భీష్ముడికి ఇక కొడుకులు ఉండరు. శంతనుడికి ఇంకా కొడుకులు ఉంటే ఆ కొడుకుల వైపు నుంచి వంశం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ కారణానికి ఇంకా భీష్ముడికి మాత్రం కొడుకులు ఉంటారు, ఏ కారణానికి ఉండరు. తేజోదానం చేయడానికి కూడా కుదరదు భీష్ముడికి, ఆయన పేరు మీద కొడుకు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వశిష్ఠ శాపం ఉంది కాబట్టి. అయిపోయిందా? చంద్రవంశం అంతరించిపోయిందా? అలా అంతరించిపోతే ఇంతమంది మహాపురుషులు పుట్టినటువంటి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి? వంశం ఎందుకు అంతరించాలి? వంశం అంతరించిపోయింది అనేటటువంటిది పరమ భయంకరాతి భయంకరమైన విషయం. ఇంకసలు కొడుకన్నవాడు లేకుండా ఇక ఆ గోత్రంతో, ఆ గోత్రం పేరు మీద ఇక ఆ అన్నదమ్ముల తర్వాత పూజ లేదు అన్నారనుకోండి, అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇక సృష్టిలో లేదు. గోత్రం తమతో అంతరించిపోవడం అంటే భయంకరమైన విషయం అండి. అది గోత్రం వర్ధిల్లాలి, అలా సంతానము పొందుతూ ఉండాలి. తంతు దూది ఎలా వెడుతుందో అలా వెళ్ళాలి గోత్రం. కాబట్టి ఇప్పుడు శంతనుని మనసులో మళ్ళీ వేరొక స్త్రీ మీద అనురక్తి కలిగితే తప్ప కొడుకులు రారు. కాబట్టి శంతనుని మనసు కదలవలసిందే. ఇక్కడి వరకు వసువులు రావలసిన అవసరం తీరిపోయింది. వచ్చేసాడు భీష్ముడు. భీష్ముడు వచ్చేసి ప్రయోజనం ఏమిటి ఇప్పుడు? మరి అదేమిటో మీరు భారతం 18 పర్వాలు విన్నాక తెలుసుకుందరు కానీ. కాబట్టి ఆయన ఉండాలి మహానుభావుడు. ఆయన లేకపోయినా మళ్ళీ కుదరదు. అంతటి మహాత్ముడు భీష్ముడు ఉండాలి. కాదు వశిష్ఠ శాపం నెరవేరాలి, బ్రహ్మగారి వాక్కు నెరవేరాలి. అందుకని అటువంటి వాణ్ణి కనాలంటే అటువంటి వాడి మనసు కదలాలి. ఇన్ని కదలికలు వెనకాల నేపథ్యంలో ఇన్ని కారణాలకి కదిలాయి. పైకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు అందువలన శంతన మహారాజు గారు ఒకనాడు వేటాడుతూ వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయన నాసాపుటములకు ఒక గొప్ప సుగంధం తగిలింది. ఎక్కడిది సుగంధం? సత్యవతీదేవి. ఎవరా సత్యవతి? వేదవ్యాసుని కన్న తల్లి. ఆమె తల్లిగా ఉండిపోయిందా? నేను వేదవ్యాసుని వంటి మహాపురుషుడికి తల్లినవుతున్నాను కనుక పరాశరునికి భార్యాస్థానంలో కూర్చుంటున్నాను కాబట్టి ఒక్కసారైనా కొడుకుని కందిగా పరాశరుడికి భార్యగా నా జీవితానికి చాలు అని ఊరుకుంటాను అన్నది ఆవిడ సిద్ధాంతమా? కాదు. అలా అయితే ఆవిడ నా కన్యాత్వం చెడకూడదన్న కోరిక కోరదు. ఆవిడ కన్యాత్వం చెడకూడదు అని కోరుకుంది అంటే సుదీర్ఘకాలము పాటు వేరొక మహాత్ముడికి భార్యాస్థానంలో కూర్చుని ఆయనకి పరిచర్య చేస్తూ తాను భార్యని అన్న సంతోషంతో ఉండాలి. కానీ దాని వలన ఆయన మోసగిస్తున్నానన్న బాధ ఉండకూడదు. కాబట్టి ఆమెకి కన్యాత్వం చెడకూడదు. అందుకు నా రోజున ఆ మాట ఆవిడ నోటంట పలికించాడు దేవతలు. కాబట్టి ఆవిడ ఆ మాట అడిగింది, పరాశర మహర్షి వరం ఇచ్చారు. కాబట్టి సత్యగర్భంలో పుట్టాడు వేదవ్యాసుడు తప్ప మహానుభావుడు ఆయన 10 నెలల నిండో 3 సంవత్సరముల నిండో పుట్టినవాడు కాడాయన. ఆమె కన్యగానే ఉంది కాబట్టి ఆమె భర్త కోసం ఎదురు చూస్తోంది. ఎవరు భర్త కావాలి?
ఇది ఎప్పుడో నిర్ణయింపబడింది అన్న విషయం మీకు ఎదర తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో మీరే చూద్దురు కానీ. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ సువాసన తగిలింది. ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బా ఎంత బాగుందో అంటాడండి. రాజులకున్న భోగముల కన్నానా ఏమైనా లోకంలో. కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది. అది కదలిక. గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటినీ. సువాసన గాలిలో కాదు వచ్చేది, ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఆ వాయువే పరబ్రహ్మమని కీర్తిస్తాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ వాయువు, ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు. వెడితే ఆయనకి యోజనగంధి కనపడింది. ఆవిడ వంక చూసి చాలా సంతోషించిన వాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. కోరుకుని ఆమె అంది, నా తండ్రి దశరాజు, ఆయన అడగవయా, అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దశరాజుని అడిగాడు, నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అని అడిగితే దాశరాజు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే, ఎమ్మినిట్లీగ నోపుదే అనిన శంతనుడు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని నేను. ఆ దశరాజుని నీ కూతురైనటువంటి యోజనగంధిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ముందు. అని ఆయన అన్నాడు దాశరాజు, లోకంలో నా సంతోషం ఏమిటి, నా కూతురు రాణి అయిందని. ఇవాళ నేనుంటాను, ఇంకొక 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో పోయాక నేను వెళ్ళిపోతాను. ఇవాల్టి నా సంతోషం రేపటి నా దుఃఖం అవుతుంది. ఎందుకో తెలుసా, నీకు భార్య అవుతుందేమో, ఎందుకంటే నిన్ను ఇంతకు పూర్వం వివాహం చేసుకున్న భార్య వెళ్ళిపోయింది కాబట్టి. కానీ తరువాతి కాలంలో ఈమె రాజమాత మాత్రం కాదు. ఎందుకని, భీష్ముడు రాజు కాబట్టి భీష్ముని భార్య ఎవరో ఆమె మహారాజ్ఞి. ఈమె సవతి తల్లి తప్ప కన్న తల్లి కాదు. కాబట్టి ఈవిడ కొడుకులు సవతి కొడుకులు. ఈమె కొడుకులు సవతి కొడుకులైతే రాజ్యం ఎవరికి ఎడుతుంది, భీష్ముడికి ఎడుతుంది. భీష్ముడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా రాజు శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది, భీష్ముడి వైపు వాళ్ళకి అన్వయం అయిపోతుంది. అప్పుడు నా కూతురే ఉంటుంది, నాన్న నేను రాణినవ్వడం ఒకటే ఆలోచించావు, ఇచ్చేసావు శంతనుడికి. కానీ శంతనుడికి ఓ కొడుకున్నాడు, వాడికి యవరాజ పట్టాభిషేకం అయిపోయింది. నేను తొందరపడి నా కూతుర్ని ఇచ్చేస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు ఏమవ్వాలని నువ్వు ఆలోచించలేదు. నువ్వు చేసిన నిర్ణయానికి నా బిడ్డల కోసం నేను ఏడుస్తున్నానంటుంది. అప్పుడు నేను ఏడవద్దు? ఎంత దూరం ఆలోచించాడండి. ఇంత ఆలోచించడం అంటే ఆలోచనలన్నీ కదలికలు కాదు. ఈ కదలికలన్నీ దాశరాజుకి అకస్మాత్తుగా ఒక రాజు, అందున శంతనుడు వంటి వాడు వచ్చి అడిగితే యోజనగంధిని ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు చేశాడంటే అవి దాశరాజుకి తనంత తానుగా వచ్చిన ఆలోచనలని మీరు అనుకుంటున్నారా? కదుపుతున్నవాడు వేరొకడు ఉన్నాడు, వాడు కదుపుతున్నాడు ఈ ఆలోచనలన్నీ, వాడి ప్రయోజనం వేరు, అందుకని కదుపుతున్నాడు. ఆయన అన్నాడు, ధర్మానికి కట్టుబడ్డవాడు కదండి శంతనుడు, కామానికి కట్టుబడ్డవాడు కాడు, అంత హేయమైన వ్యక్తి కాడు. యవరాజ్య పట్టాభిషేకము జరిగి గాంగేయుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆవిడ వెళ్ళిపోతూ చెప్పింది, వీడి పేరు దేవవ్రతుడు అని చెప్పింది. దేవవ్రతుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు ఉన్నాడు. యవరాజ్య పట్టాభిషేకం చేసేసాను. ఇప్పుడు నీకు మాటిస్తే ఈ పిల్లల్ని ఎలా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, నీ కూతురు కడుపులో కొడుకు పుట్టినా. కాబట్టి ఇది తక్క, వేరొకటి ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు. ఇదే కావాలన్నాడు. అయితే కుదరదు, నీ కూతుర్ని నా భార్యగా చేసుకోలేను, వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి భార్యాస్థానంలో ఆమె వచ్చి కూర్చోకపోతే ఎదర ప్రమాదం వేరు కదండి. అందుకని ఆయన మనసులోంచి ఆవిడ తొలగిపోయింది అనుకోండి, కథ అయిపోయింది. కాబట్టి తొలగలేదు. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.